నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామంలో రాళ్ల తిప్పపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో శనివారం రాత్రి ఈ తిప్పలో రాయి వెలికి తీయడానికి ప్రొక్లైన్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు మరియు తిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులు తిప్ప తమ సర్వే నెంబర్ కింద ఉందని ప్రొక్లైన్ తీయకుంటే ఒప్పుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ నాయకులు కూడా వర్గాలుగా చీలిపోయి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా అధికార పార్టీ మైనింగ్ మాఫియాతో కుమ్మక్కైంది. అక్రమ సంపాదన కోసం కుమ్మక్కయ్యారు. ఓబులాపురం కృష్ణాపట్నం రైల్వే లైన్కు ఆనుకొని ఈ మైనింగ్ అక్రమ వెలికితీతకు తెరలేపారు. ఆ గ్రామంలో మైనింగ్ అక్రమార్కుల ఆగడాలతో అట్టుడుకుతోంది. అధికారులు అక్రమ మైనింగ్ వ్యాపారానికి పార్టీలకు అతీతంగా అడ్డుకట్ట వేయాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. పట్టాల పొలాలు సార్. ఈ పట్టాల పొలాల్లో కొక్కర కోట ఎప్పటి నుంచో ఉంది. ఇది చెవులు పక్కల పట్టా పొలం బాగా ఉపయోగిస్తాను. పైర్లు పంటలు బొప్పాయి వేస్తాను. అందుకని ఇది ఆపాలని కొండ రైతులు వచ్చి తెస్తున్నారు. ఇది కాడికి ఆపేసి మాకు ప్రయత్నం చేసింది. సైదాపురం మండలం తుమ్మల తలుపూరు సర్పంచ్. నా పేరు శ్రీకాంత్. తుమ్మల తలుపూరులో ఇప్పటి నుంచే పురాతనమైంది కుక్కరాల బోట్ అని చెప్పి ఈ బోట్ ఉంది. గత 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఈ బోటు చుట్టుపక్కల మొత్తం సెటిల్మెంట్ పట్టా భూములు ఉన్నాయి. ఎప్పుడు వ్యవసాయం చేసుకొని నీళ్ళు వస్తే పంట కాలువ ద్వారా వ్యవసాయం చేసుకొని పట్టా భూములు కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వాటిల్లో ఈ స్మగ్లర్లు కన్నుబడి ఈ విధంగా పెద్ద మిషన్లు బ్లాస్టింగ్ మిషన్లు తీసుకొచ్చి బ్లాస్టింగ్ చేసి ఆ రాళ్ళు వచ్చి పంట పొలాలపైన పడితే ఆ పంట పొలాలు ఇబ్బందికరం అవుతున్నాయని చెప్పి ఆ గ్రామస్తులు రైతులు అందరూ వచ్చి పనులు ఆఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా జరిగి ఏమని కోరితే వాళ్ళు కనీసం మాకు పర్మిషన్ ఉంది అయ్యి ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు దాని గురించి స్పందించిన అధికారులు కూడా ఎవరు లేరు. మేమేం చెప్తా ఉన్నాము, ఇదే విధంగా చుట్టూ ఎప్పుడు నిత్యం ప్రజలు తిరుగుతూ ఉంటారు, రైతులు తిరుగుతూ ఉంటారు, కూలి పనికి వచ్చిన వాళ్ళు పనులు తిరుగుతూ ఉంటారు. ఈ బ్లాస్టింగ్ ఈ విధంగా మిషన్ తీస్తే జరిగితే ఎంతమందికి ఇబ్బంది జరగద్దు అని చెప్పి ఈ పట్టా భూములు ఇంకా వ్యవసాయం చేసేదానికి కూడా పనికిరావు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. కానీ మా ఊరి కమలాసన్ ఏమంటాడు, ఆయనే తీసుకొచ్చి నేను ఎవరి చేసినా కూడా ఒప్పుకోను అని చెప్తాడు. కానీ ఆయనే తీసుకొచ్చి అడ్డం ఆడాడో లారీల కింద అడ్డం పడినట్టు ఏడాది చూసి తిప్పల దగ్గర ఓట్ల దగ్గరికి వచ్చి మింగేస్తూ ఉండే. ఎంతసేపటికి మన్నార్పు రవణ్ చేసిండు, రామ్ కుమార్ రెడ్డి చేసిండు, వాళ్ళు చేసిండు, రాజా గారు చేసిండు అని చెప్తాడు. ఇక్కడ చూస్తే ఈయన వెనకాల ఎవరు చేస్తుండ్రు, రామనారాయణ రెడ్డి చేపిస్తుండా రమణారెడ్డి చేపిస్తుండా అని మాకు అర్థం కావట్లేదు. ఇదే విధంగా కానీ కొనసాగితే మేము నిరాహార దీక్ష చేసేదానికైనా మేము సిద్ధం. ఇదే విధంగా మాకు లారీల కింద అడ్డుపడేది అవన్నీ మాకు తెలియదు. మేము ఏదైనా రైతు సమస్యల కోసం పోరాడుతాం. ఈ విధంగా ఇబ్బంది జరుగుతుందనే చెప్పి రైతులు గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఆపడం జరిగింది. ఇదే విధంగా కొనసాగితే ఎంపీటీసీ సర్పంచ్ గ్రామస్తులు అందరూ వచ్చి నిరాహార దీక్ష చేస్తారు. అది దీనిపైన అధికారులు స్పందించి వెంటనే మాకు ఈ విధంగా పని ఆఫ్ చేయాలని కోరుచున్నాం. మా తుమ్మల తలుపూరు సైదాపురం మండలం. మామూలుగా నా పేరు సాయి కృష్ణ. ఇక్కడ చుట్టూ పంట పొలాలు ఊరిపెట్టి ఉంటాం మేము. ఎప్పుడైనా ఇక్కడ పక్కనే కుక్రాల బోట్ అని ఒక బోట్ ఉంది. పంట పొలాల కిందే తిప్పు ఉంది. ఇవన్నీ పట్టా పొలాలు ఇక్కడ ఉండేటివన్నీ. మామూలుగా ఆ బోట్ని అక్రమంగా మైనింగ్ చేసి రాయి అంతా తోకోబోవడానికి చూస్తున్నారు. ఆ రాయి అనేది తోవినప్పుడు బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ రాళ్ళన్నీ ఇప్పుడు వేసుండే వరి పంట పొలాల్లో పడతాయి. ఆ పంట పొలాల్లో పడినప్పుడు వరి అనేది దెబ్బతింటుంది. మామూలుగా చుట్టూ ఉండే పంట పొలాలు దెబ్బతింటాయి. కాబట్టి ఈ మైనింగ్ అంతా ఆపేయాలి. బ్లాస్టింగ్ గీస్టింగ్ చేయకుండా ఇక్కడ వెంటనే ఈ మిషన్లన్నీ తీసుకెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. తలుపూరు విజయమ్మ. మాది 20 ఎకరాల పొలం పక్కన పెట్టుకొని ఈ కుక్కరాల బట్ట అనేది మా తాతల తరం నాటి నుంచి ఉంది. ఇక్కడ ఏమంటే రాత్రుళ్ళు వచ్చి జేసీబీలు తీసుకొచ్చి బండ్లు తీసుకొచ్చి తవ్వకాలు జరుగుతున్నాయి. మామూలుగా ఏంటంటే మా 20 ఎకరాల పొలంలో రాళ్ళు పాడము. మేము ఆడవాళ్ళము. మా అబ్బాయి బెంగళూరులో ఉండడు. మా మధ్య వాళ్ళు బెంగళూరులో ఉంటే వాళ్ళందరూ సరే అని చెప్పని ఇక్కడ ఆడవాళ్ళు వీళ్ళు ఏం చేయలేరులని ఈ పని చేస్తాం సార్. మామూలుగాను
మేము ఆడవాళ్ళం రాత్రులు రావాలి, రాత్రులు బండ్లు పెట్టేది ఇది చేసేది అటు చేసి చేస్తాం సార్. మేము టార్చర్గా ఉంది, అందుకని రాత్రులు రావాలి చేస్తాం సార్. మేము అక్రమాలు చేస్తాం, అక్రమాలు ఆపేవలసిగా కోరుతున్నాం సార్. ఎవరు ఉండరు, రామనారాయణ రెడ్డి ఉండ, రమణారెడ్డి ఉండ, ఎవరు ఉండరు అనేది మాకు అర్థం కావట్లే. ఇదేంది ఎట్టు పెట్టి మాకు లారీల కింద బొనుకునేది మాకు రాకపోయా. మేమేంది ఎప్పుడైనా వ్యవసాయం జరుగుతాయి, ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఈ విధంగా మేము ఎక్కడైనా చేసుకోమని చెప్తున్నాం. కానీ ఇక్కడ వరకు ఈ తిప్ప చుట్టూ పట్టా భూములు, ఎక్కడ చూసిన వ్యవసాయ భూములు, ఎటు వచ్చి చూసిన బ్లాస్టింగ్ కుట్టిన ఎటు దావలేదు దీనికి. ఈ పాత తిప్పకి ఎటు చూసిన పట్టా భూములు నేను పారీలో పెట్టాను. అక్కడి నుంచి నాకు తెలియదు. ఒకరికొకరు పెట్టుకుంటారు.